హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను టైం వచ్చేసి 12:30 అవుతుందండి. పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి. అందుకోసం అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను అనమాట. సో ఎండలు అయితే మామూలు కొట్టట్లేదండి, అసలు దిమ్మ తిరిగిపోతుంది ఎండలకి వెళ్తేనే అసలు. సో ఎండలు వెళ్ళే వాళ్ళు కొంచెం బయట తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. కొంచెం లెమన్ వాటరు లేదంటే కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసి వాటరే తీసుకోండి మామూలుగా. ఎందుకంటే బాగా ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి డిహైడ్రేట్ అయిపోతారు, కళ్ళు తిరుగుతాయి, వడి దెబ్బ తగులుతుంది. ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇంకా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో పిల్లలైతే మరీ అండి, వాళ్ళకైతే వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వండి ఎండాకాలంలో, ఓకేనా. ఇప్పుడు నేను వెళ్ళడానికి అయితే నాకు ఒక 8 minutes అలా పడుతుంది. మళ్ళీ తిరిగి రావడానికి పిల్లలతో నడుచుకుంటూ రావాలి కాబట్టి ఒక 10 minutes అలా పడుతుంది. అక్కడ ఒక 2 minutes అలా వెయిట్ చేయాల్సి వస్తుందండి. మొత్తం ఒక 20 to 22 minutes అయితే పడుతుంది అనమాట. సో అంతసేపు ఎండలోనే ఉండాల్సి వస్తుందండి. స్కూల్ అయితే నడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకురావాలన్నమాట. పొద్దునంటే చల్లగా ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావాలి కాబట్టి ఎండలు అయితే మామూలు కొట్టట్లేదండి అసలు. సో సరిపోతుంది అనమాట నాకైతే ఎండలో వెళ్ళి రావడానికి. సో నేను పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి గొడుగు అయితే ఇస్తున్నాను అనమాట. ఎండలు చాలా ఉంటున్నాయి కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే నేను పెట్టుకుంటాను గొడుగు పెట్టుకొని వెళ్తాను అనమాట. వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఒకే గొడుగు ఉంది కాబట్టి పిల్లలిద్దరికి ఇచ్చేసి నేను వాళ్ళ బ్యాగ్ ఉంటుంది కదా అది తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళు గొడుగు పెట్టుకొని వచ్చేస్తారు. సో ఇంటికి వచ్చేసరికి కొంచెం ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తే ఒక 8 to 7 minutesలో వచ్చేయచ్చు ఇంటికి. కాకపోతే వాళ్ళు కొంచెం మెల్లగా నడుస్తారు కాబట్టి టైం అయితే పడుతుందండి. నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావడానికి నాకు 20 minutes పడుతుంది. ఈ 20 minutes కూడా ఎండలో వెళ్ళాలంటే అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంకా రోజంతా ఎండలో పనిచేసే వాళ్ళైతే ఇంకా అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే పిల్లలు తీసుకురావడానికి అయితే బయలుదేరాలి. గొడుగు ఒక వాటర్ బాటిల్ అయితే పిల్లల దగ్గర ఉంటుంది కాబట్టి నాకేమంత ఇబ్బంది లేదనమాట. పిల్లలకి వెళ్తున్నాను. ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బయటికి ఎంత ఎండలు ఉన్నాయంటే అంత ఎండలు ఉన్నాయండి, నేను చూపిస్తాను కూడా, ఓకేనా. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరుతాం. చూడండి ఎండలు అయితే మండిపోతున్నాయి, అసలు ఫుల్ ఎండ కొడుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట పిల్లల దగ్గరికి. స్కూల్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. చూడండి పిల్లలు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు, ఉగాది సెలబ్రేషన్స్ అండి. సో సండే రోజు పండుగ వస్తుంది కాబట్టి సాటర్డే రోజే ఉగాది సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు స్కూల్లో. ఇక్కడ పిల్లలందరికీ కూడా ఉగాది పచ్చడి అయితే ఇస్తున్నారండి టీచర్స్ అయితే. ఇక్కడ మా పిల్లలు చూడండి ఇక్కడ మొత్తం అంటే పచ్చడి అయితే తీసుకుంటున్నారనమాట. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పచ్చడి అయితే ఇచ్చారండి. సో అన్ని సెలబ్రేషన్స్ స్కూళ్ళల్లో అయితే బాగా చేస్తున్నారండి. ఈ మధ్య ఎక్కడైనా సరే ఏ స్కూల్ అయినా సరే అన్ని పండుగలు సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారనమాట. మా పిల్లలు అయితే ప్రతి పండుగని బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్లో అయితే. సో ఇక్కడ చూడండి మొత్తము పిల్లలు ఇద్దరు కూడా ఇగో బ్యాగ్ వేసుకుని రమ్మని చెప్తే వాళ్ళు మళ్ళీ పచ్చడి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాడు. చిన్నోడు చూడండి వాడు బ్యాగ్ తీసుకోమని పెద్దోడు చెప్తుంటే మళ్ళీ పచ్చడి కోసం అయితే వెళ్తున్నాడు. అంత బాగా నచ్చిందంట. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే చెప్తున్నారండి, నువ్వు కూడా చేయి మమ్మీ ఉగాది పచ్చడి అని చెప్పేసి. ఇక్కడైతే ఇంటికైతే వస్తున్నామండి. చూడండి ఎండలు అయితే మండిపోతున్నాయి. పిల్లలిద్దరికి గొడుగు ఇచ్చేసాను. నేను వచ్చేసి ఇలాగా బ్యాగ్ వేసుకొని వెనకాల నుంచి అయితే వస్తున్నానండి. చిన్నోడిది అయితే వీళ్ళతో నడుచుకుంటూ వస్తే 10 నిమిషాలు వచ్చేది 20 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత నడవండి ఫాస్ట్గా. చూడండి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను. 12:30కి బయలుదేరితే 12:50 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. సో చెప్పాను కదా 20 minutes అయితే పడుతుంది. సో ఎండ అయితే మామూలుగా లేదనమాట. సో పిల్లలు అయితే వచ్చేసారు ఇంటికి. వాళ్ళ ఫేసులు చూడండి ఒకసారి. సరిట్రా. సో స్కూల్లో అయితే ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేశారండి. సో ఏమేమి చేసారు స్కూల్లో చెప్పు. పాటలు పాడించారు, మళ్ళా డాన్సులు చేసిరా. ఎందుకు పాటలే పాడిపించిరా. ఉగాది పచ్చడి ఇచ్చిరు. ఎలా ఉంది ఉగాది పచ్చడా? బాగుందా? సో మా పెద్దోడేమో ఆడుతున్నాడు, ఆయనకి ఆటలు ఉండాలి ఎప్పుడు. ఇంకా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, నీ డైలాగ్ చెప్పేసేయిగా. నీ డైలాగ్ ఉంటుంది కదా.